అందరికీ నమస్కారం. మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ జరగాలంటే, అంటే మీ లైఫ్ మీరు అనుకున్న విధంగా ఉండాలంటే, కనీసం 3 నెలల పాటు, లేదంటే కనీసం నెల రోజుల పాటు ఏమీ కోరుకోకుండా ఉండండి. అంటే దీన్నేమంటారంటే మెంటల్ ఫాస్టింగ్, మానసికంగా ఉపవాసం ఉండడం. మనం ఏం కోరుకున్నా అది జరుగుతది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నా సరే, మీ హెల్త్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, బిజినెస్ విషయంలో, మీరు కోరుకున్న వ్యక్తిని పొందే విషయంలో, మీరు ఏది కోరుకున్నా దాన్ని పొందుతారు. అలాంటి స్వేచ్ఛ మీకుంది. అలాంటి తెలివి, అలాంటి జ్ఞానం కూడా మీకు ఇప్పుడే ఉంది. అయితే మీరు కోరుకున్నవన్నీ నిజం కావాలి అంటే ఒక నెల రోజులు, కనీసం ఒక నెల రోజుల పాటు ఏమీ కోరుకోకుండా ఉండండి. ఎందుకు అంటే మనసు ఎప్పుడు చూసినా కోరుకుంటూ వెళ్తూ ఉంటది. ఈ కోరుకోవడంలో మనసు మరింత ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు మీరు ఫుడ్ తిన్నారనుకోండి, ఇఫ్ ఈట్ రైస్ ఆర్ చపాతి ఏదైనా తిన్నారనుకోండి, అది అరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు ఆల్రెడీ స్టమక్ అంతా కూడా ఫుల్ అయ్యింది. ఎప్పుడైతే మీ యొక్క స్టమక్ ఫుల్ అయ్యిందో అప్పుడు కూడా తినడం మొదలు పెడితే అది తినడం అనేది మీ శరీరానికి మంచిదే కావచ్చు. కానీ స్టమక్ ఫుల్ అయ్యి ఉన్నప్పుడు కూడా మీరు తినడం మొదలు పెడితే అది మీ శరీరానికి మరింత ఇబ్బందిగా మారుతుంది. అలాగే మనసులో ఎన్నో ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు, అభిప్రాయాలు, మనసంతా నిండిపోయింది. మీరు ఊరికే ఇలా కూర్చుంటే చాలు, ఆ మనసు ఎప్పుడు చూసినా ఏదో గోల చేస్తూనే ఉంటది. మనసంతా నిండిపోయింది చాలా విషయాలతో, చాలా నమ్మకాలతో, చాలా అభిప్రాయాలతో, గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో, భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఊహలతో, లేదంటే భయాలతో, అపనమ్మకాలతో, ఇలా ఎన్నో విషయాలతో మనసు మొత్తం నిండిపోయి ఉంది. ఇలాంటి స్థితి నుంచి మీరు ఏదైనా కొత్తగా కోరారనుకోండి, ఆ కోరిక అనేది కోరినంతసేపు బాగానే అనిపిస్తుంది కావచ్చు, కానీ ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరది. ఇప్పుడు ఆల్రెడీ స్టమక్ నిండా ఫుల్ ఉన్న తర్వాత మీరు కొత్తగా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాదు. అలాగనేది డైజెస్ట్ కాదని కాదు, ఆ సరైన సమయంలో మీరు కోరట్లేదు. అందుకే మెంటల్ ఫాస్టింగ్ అంటే ముందుగా ఒక నెల రోజుల పాటు ఏమీ కోరకండి. ఇదంతా క్లీనింగ్ అవుతా ఉంటుంది, మీ మనసంతా క్లీనింగ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మెథడ్స్ చెప్పబోతున్నాను. నిజంగా మీరు ఏమి కోరినప్పుడే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏమి కోరకుండా ఉన్నప్పుడే. ఎందుకు కోరకుండా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే, మీరు కోరే ప్రతి కోరిక భయంలోకి వెళ్ళి, లేకపోతే బాధలోకి వెళ్ళి కోరుతున్నారు. నిజమైన కోరిక ప్రేమలోకి వెళ్ళి రావాలి. నిజంగా ఇంటెన్షన్ అనేది అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, లేదంటే మరేదైనా అనొచ్చు. వాట్ యు థింక్ యు బికమ్. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీరు ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది. కానీ మీరు ప్రస్తుతం అటువంటి స్థితిలో ఉన్నారా లేదా అనేది గ్రహించాలి. కడుపు ఎంత ఖాళీగా ఉంటే, ఆకలితో ఉంటే ఫుడ్ తిన్నప్పుడు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనసు ఎంత ఖాళీగా ఉంటే, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే, మనసంతా ఖాళీ అయినప్పుడు మాత్రమే మీరు కోరే ప్రతి కోరిక చాలా తేలిగ్గా, హాయిగా, ఎఫర్ట్లెస్గా నెరవేరుతుంది. అండ్ దానికి కూడా ప్రపంచమంతా తోడయి వస్తుంది. ముందుగా మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండనివ్వండి, మీరు కోరే ప్రతి కోరిక మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. నేను ఈ మాట చాలా మంది దగ్గర నుంచి విన్నాను. నా సెషన్స్ కి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి విన్నాను, అండ్ బయట కొంతమంది దగ్గర నుంచి విన్నాను. నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులలో జాయిన్ కాకముందు బాగానే ఉండేది, అసలు సమస్య జాయిన్ అయిన తర్వాతనే వస్తుంది అని. అయితే ఇది అందరికీ జరగకపోవచ్చు, కొద్ది మందికి ఇలా ఉంటుంది. ఎందుకు అంటే, మీరు అప్పటికే మీ మనసంతా కూడా ఏవో విషయాలతోటి, సమస్యలతోటి, ఇబ్బందులతో నిండిపోయి ఉన్నారు. సడన్ గా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసి ఉంది. ఓకే, ఏమనుకుంటే అది జరుగుతుంది, హోపోనోపోనో చేస్తాను, అఫర్మేషన్ చేస్తాను, విజువలైజేషన్ చేస్తాను, అవుతుంది అని ఒక రకమైన కొత్త విషయం మీ మనసులోకి చేరుకుంది. మీరు ఈ కొత్తగా విన్నప్పుడు ఏదైనా బాగానే అనిపిస్తుంది. తర్వాత పోయేసరికి దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. మనసు చేసే మాయే అది. కొత్తగా ఉన్నప్పుడల్లా మనసు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగని క్లాసెస్ అన్ని కూడా వృధా అయినాయని కాదు. ఖచ్చితంగా మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు ఏదో రకంగా ఉపయోగపడేది. ఇక్కడ ఎవరైతే మీరు కోరుకున్నది జరగట్లేదో, ఎంత అనుకున్నా జరగట్లేదో, ముందు అనుకోవడం ఆపండి, కోరుకోవడం ఆపండి.
అలా కోరుకుంటూ వెళ్తూ కలలు కనుకుంటూ వెళ్తా ఉంటే మీ సమస్య మరింత అంటే మీరు మరింత భారంగా, మీ జీవితం మీకు మరింత భారంగా తయారవుతుంది. సో దీనికోసం అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏమీ కోరుకోకండి. నెల రోజుల పాటు ఏం జరిగితే దాన్ని జరగనివ్వండి, చూద్దాం. రేపు ఇలా ఉండాలి, రేపు ఎలా ఉండాలి, రేపు ఇది చేయాలి, రేపు అది చేయాలి, మార్నింగ్ లేవాలి, మెడిటేషన్ చేయాలి. సో ఇలా ఏది కోరకండి. ఒకవేళ కోరాల్సిన పరిస్థితి వస్తే మీరు రాసుకోండి. ఓ నోట్ బుక్ పెన్ను తీసుకోండి, డ్రీమ్స్ బుక్, క్రియేషన్ బుక్, లేకపోతే డైరీ లాంటిది తీసుకొని మీరు ఏమేం కావాలనుకుంటున్నారు, ఏమేం పనులు చేయాలనుకుంటున్నారు మొత్తం రాసుకోండి. రాసుకున్నది ఎందుకంటే మనసుకు మీకు కొంచెం తృప్తిగా ఉంటుంది. ఓకే, నాకు ఇంత డబ్బు కావాలి, ఈ పరిస్థితి నెరవేరాలి, సో ఈ పని జరగాలని మీరు ఒకవేళ మీరు ఏమి రాసుకోకుండా ఉంటే చాలా మంచిది. కానీ అలవాటైన మనసు ఏం చేస్తుంది అంటే రాసుకోకుండా ఉండలేదు, కళలు కనకుండా ఉండలేదు కదా, కాబట్టి మీరు కోరుకోండి. బట్ ఇక్కడ కోరుకున్న తర్వాత, రాసుకున్న తర్వాత ఓకే ఈ నెల రోజులలో ఏం జరగాలో రాసుకోండి. రాసుకున్నప్పుడు ఇలా అనుకోండి, నేనైతే ఇప్పుడు ఇలా అనుకుంటున్నాను, ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. ఈ మాత్రం చేత ఏమైతుందంటే మీరు ఇలా అనుకుంటున్నప్పుడు ఏంటంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు కాబట్టి, సో దాని మీద ప్రెషర్ ఉండదు. చూద్దాం, ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో జరగదో. సో మీరు మీ కోరికల లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పాటించండి. ఈ అఫర్మేషన్, విజువలైజేషన్ చేయాలంటే మనసు ఖాళీగా ఉండాలి. సో మనసు ఖాళీ అయ్యేంత వరకు అఫర్మేషన్ అంటే ఏంటంటే మీ భవిష్యత్తును సృష్టించే ఒక ప్రక్రియ. విజువలైజేషన్ అనేది మీ భవిష్యత్తును సృష్టించే ప్రక్రియ. మీరు గతంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ, మీరు గతంలో ఉన్న నమ్మకాలతోటి, అభిప్రాయాలతోటి సో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు అఫర్మేషన్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, అది కూడా చాలా మంచిది ఒక రకంగా. ఆ ప్రాసెస్ లో మీరు కూడా కొంత నెగిటివిటీని రిలీజ్ చేస్తారు, పాజిటివ్ అవుతుంది. బట్ అప్పుడు ఏంటంటే మీరు అఫర్మేషన్ ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది, కొన్ని వందల సార్లు, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తూ పోతే మనసు ఒక రోజున అది విసిగిపోయే అవకాశం ఉంది. అది కూడా చాలా మంచిది ఒక రకంగా, వైరాగ్యం వస్తుంది, దానిలోకి వెళ్ళి బయటపడే ప్రతి అవకాశం. ఎందుకంటే ప్రతిదీ మీరు ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ప్రతిదీ కూడా మీ జీవితానికి ఏదో రకంగా ఉపయోగపడేదే. ఇందులో మంచి చెడు అనేది ఏమీ లేదు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం కనుక చేసినట్టయితే తొందరగా రిజల్ట్స్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. మీరు ఏం చేసినా, ఎట్లున్నా మీకు రావాల్సిన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో మీరు కోరుకోండి, కానీ ఇలా జరగాలని నేను అనుకుంటున్నాను, చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుందో. ఆ తర్వాత మీకు తెలిసిన పద్ధతులన్నింటినీ పాటిస్తూ ఉండండి. బట్ ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంటే కొన్ని 2-3 మెథడ్స్ చెప్తాను, అది ట్రై చేసి చూడండి. మనసుని ఖాళీ చేసే ప్రాసెస్ లోపల ప్రకృతి అంటారు కదా, మన పంచభూతాలు చాలా అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇది ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనేది సూర్యుని దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒక 3-4 మెథడ్స్ చెప్తాను, ఇందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రై చేయండి. మీరు దీన్ని ఏ టైంలోనైనా ఊహించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫిజికల్గా కూడా. సన్ మెడిటేషన్ అంటాం అనుకోండి, సన్ మెడిటేషన్. సో మీరు ఉదయాన్నే 6-6:30 మధ్యలో ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతున్నటువంటి మొదటి సమయంలో, సూర్యుని ముందు కూర్చోండి. సూర్యునికి అభిముఖంగా అంటారు కదా, సూర్యుని కిరణాలు మీ మీద, మీ మొహం మీద పడుతున్నట్టుగా కూర్చొని సూర్యుని మాత్రమే చూస్తూ ఉండండి. ఊరికి అలా చూస్తూ ఉండండి అంతే. ఆ సూర్యుని కిరణాలు మీ మీద పడుతున్నప్పుడు ముందుగా ఆ శరీరం మీద పడుతున్నటువంటి సూర్యుని కిరణాలని అనుభూతి చెందండి. ఏమి అనుకోకండి, ఊరికే అలా మీరు ఊరికే కూర్చోండి. అలా సూర్యుని కిరణాలు మీ మీద పడుతూ ఉంటాయి. సో మెల్లమెల్లగా ఆ సూర్యుని కిరణాలు మీ అంతరంగంలోకి, మీ శరీరం లోతుల్లోకి, అణువులోకి చొచ్చుకుపోతున్నట్టుగా భావించండి. ఈ సూర్యుని కిరణాలు చాలా అద్భుతమైన, శక్తివంతమైనవి. అండ్ మనసుని, శరీరాన్ని, ఆత్మని అన్నిటినీ కూడా లోతుగా క్లీన్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం జనరల్గా ఏదైనా అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తారు, దిష్టి తీస్తాం కదా, నిప్పుతో దిష్టి తీస్తాం. ఎందుకంటే నిప్పు, ఫైర్ అనేది మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని క్లీన్ చేసేటువంటి విషయం. సో ఆ దిష్టి తీయడం అనేది ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది. దాంట్లో ఆ నిప్పు అనేది మన బాడీలో ఉన్నటువంటి కొంత నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అయితే మనం మామూలుగా దిష్టి తీయడంతో పాటు నిప్పుతో దిష్టి తీయడం అనేది కంటే కూడా ఇది ఇంకా చాలా అద్భుతంగా లోపల ఉన్నటువంటి ప్రారంభ కర్మ అనండి, బ్లాకేజెస్ అనండి, ఇంకేమైనా నెగటివ్స్ అనండి, హడిల్స్ అనండి, ఇవన్నీ కూడా చాలా లోతుగా క్లీన్ అయిపోతాయి.
సో మీరు సూర్యుని ఎదురుగా కూర్చొని సూర్యుని కిరణాలు మీద పడుతున్నట్టుగా సో కూర్చున్న తర్వాత సూర్యుని కిరణాలు మీ శరీరం లోతుల్లోకి వెళ్తూ ఉంటాయి, ఆ తర్వాత మనసు లోపలికి వెళ్తూ ఉంటాయి, ఆ తర్వాత ఇంకా అది మీ ఆత్మలోకి కూడా చుచ్చుకుపోతూ ఉంటుంది. అయితే ఇది ఒక స్థాయి వరకు మెడిటేషన్. దీని తర్వాత ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ సూర్యుని కిరణాలు మీ అంతరంగంలోకి మీ శరీరంలోకి చొచ్చుకుపోయి మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని కావచ్చు, మనసులో ఉన్న బ్లాకేజెస్ ని కావచ్చు, అడ్డంకుల్ని కావచ్చు తొలగిస్తూ ఉంటుంది. ఈ భావనతో ఉంటే ఉండండి, లేదా ఊరికే అలా కూర్చోండి. ఎందుకంటే మీరు అలా భావించినా భావించకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే సూర్యుని కిరణాలకి సూర్యుడికి ఆ శక్తి ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మీ భావన ఉంటే ఇంకొంచెం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఆ భావన వల్ల కూడా. అయితే ఈ భావన సహజంగా రావాలి కానీ బలవంతంగా తెచ్చి పెట్టుకోకూడదు. మీరు అలా కూర్చున్నంతసేపు ఒక 15 మినిట్స్ కూర్చుంటున్నారు అనుకుందాం. ఈ 15 నిమిషాలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదంతా బాడీ క్లీన్ అయిపోతుంది, గతంలో ఉన్నటువంటి గతం అంతా కరిగిపోతుంది. కరిగిపోవడం అంటే మీరు గతంతో డిటాచ్ అవుతుంటారు, మీకు అన్ని గుర్తుంటాయి, కాకపోతే అది మీ మీద ప్రభావితం చూపించడం తగ్గిపోతుంది. సో ఇలా ఒక 10-15 మినిట్స్ పూర్తిగా సూర్యుని కిరణాలు మీ లోపలికి చొచ్చుకుపోయి మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని, మీ మనసులో ఉన్న బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తూ మీ ఆత్మను, లేదంటే మీలో ఉన్నటువంటి మీ నిజమైన మిమ్మల్ని యాక్టివేట్ చేస్తూ ఉంది. సో ఈ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనసు అంతా ఖాళీ అవుతుంది, శరీరం అంతా ఖాళీ అవుతుంది, కొంచెం రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉంటది. మీరు ఇది చేయడానికంటే ముందు ఒక 10-15 మినిట్స్ జాగింగ్, రన్నింగ్, లేదంటే చిన్న ఎక్సర్సైజ్ లాంటిది చేసి కూర్చున్నారనుకోండి, ప్రాణాయామ లాంటిది చేసి కూర్చున్నా కూడా దానికి చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ప్రాణాయామం లాంటిది అంటే బ్రీతింగ్ డీప్ గా తీసుకొని వదిలేయడం, మీకు నచ్చిన ప్రాణాయామం ఏదైనా ఒకటి చేసి కూర్చున్నా కూడా దిస్ విల్ బి రియలీ ఫెంటాస్టిక్. సో ఇది మీరు డైరెక్ట్ గా ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న టైంలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇది సపరేట్ గా. ఎందుకంటే డే మొత్తంలో ఎప్పుడైనా అంటే ఐదర్ సూర్యుడు అస్తమిస్తున్న టైంలో కూడా కూర్చొని చేయొచ్చు. ఎందుకంటే ఉదయిస్తున్న టైంలో ఉన్న కిరణాలు, తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నటువంటి కిరణాలు మాత్రమే శరీరానికి కొంతవరకు క్లీనింగ్ చేసే శక్తి ఉంటుంది అంటూ ఉంటారు. ఆ టైంలోనే మనము అంటే ఆ ఎండ చాలా బాగా ప్రభావితం చూపిస్తుంటుంది. రిమైనింగ్ ఎండ అంతా కూడా కొంచెం అది హానికరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్నింగ్ టైమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మిస్ అయితే ఈవినింగ్ టైంలో. ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఒక 20 days 30 days వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి దీనికంటే కూడా. సో మీరు అది చేస్తూనే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ సూర్యుని కిరణాలు మీ మీద పడుతున్నట్టు భావిస్తూ మొదట మెల్లమెల్లగా ఆ సూర్యుడే మీ దగ్గరికి వచ్చి మీలో ఆవాహనం అయిపోయి మీలో సూర్యుడు ఉన్నట్టు, మీరే సూర్యుడు అయిపోయినట్టు, సూర్యునిలాగా వెలుతురు వచ్చినట్టు, అంటే మీరు పూర్తిగా సూర్యునిలాగా మారిపోయారు, మీరే సూర్యుడు అయిపోయారు. సూర్యుని కిరణాలు మీ మీద పడితే దాన్ని అనుభూతి చెందడం ఒకటి. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు సూర్యునిలాగా భావించుకోవడం, మిమ్మల్ని మీరే సూర్యునిలాగా భావించుకోండి, మీరే సూర్యుడు అయిపోయారు. సూర్యుడు అంటే వెలుగడం తప్ప, వెలుతురు ప్రసరించడం తప్ప ఇంకేమీ చేయడు కదా. ఇప్పుడు మీరు కూడా ఊరికి అలా కూర్చోండి, సూర్యుడు మెల్లగా మీ శరీరంలో అణువున ఇంకిపోయాడు. ఇప్పుడు మీరే సూర్యుడు అయిపోయారు. సూర్యుడే మీరు, మీరే సూర్యుడు. ఇంకా మీరు ఎవరు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీరెవరు, మీ పేరు, మీ ఊరు, మీ గతం ఇదేమీ లేదు. మీరే ఇప్పుడు సూర్యుడు వెలుగడం. మీరు ఇప్పుడు వెలగడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఆ వెలుతున్న చుట్టుపక్కల ప్రసరించడం తప్ప ఏమీ చేయలేరు. మీరే సూర్యుడు అయిపోయారు. మీరు వెలుతురిస్తూ ఉన్నారు, వెలుతుని ప్రసరింపజేస్తూ ఉన్నారు. మీరు సూర్యుడిలాగా మారిపోయారు, మీరే సూర్యుడు అయిపోయారు. ఇప్పుడు యు ఆర్ ద సన్, సన్ ఈజ్ యు, యు ఆర్ ద సన్, మీరే సూర్యుడు అయిపోయారు. మీ నుంచే చుట్టుపక్కలకి వెలుగంతా ప్రసరింపబడుతుంది, మీరే సూర్యుడు అయిపోయారు. ఇలాంటి భావనతో ఒక 15-20 నిమిషాలు కనుక ఉన్నట్టయితే మీరే సూర్యుడు అయిపోయారు. సూర్యుడికి మనసు ఉండదు, సూర్యుడు ఆలోచించాడు. సూర్యునికి గతం లేదు, భవిష్యత్తు లేదు. సూర్యుడికి గతము లేదు, భవిష్యత్తు లేదు. సూర్యుడు ఆలోచిస్తాడో చూడండి. సో దాని అర్థం మీరు ఆలోచించడం ఆపేశారు. సూర్యుడు వెలగడం తప్ప ఇంకేమీ చేయడు. అలా ఒక పావు గంట మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ ఆలోచనలన్నిటికీ కూడా మీరు సాక్షిలాగా ఉంటారు, విట్నెస్ లాగా అయిపోతారు. అవేవి కూడా మిమ్మల్ని మీద ప్రభావితం చూపించవు. అండ్ మోర్ ఓవర్
ఇలాగా విట్నెస్ లాగా మారుతున్న కొద్దీ మీ గతం అంతా కరిగిపోతుంది. బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోతా ఉంటాయి. డైలీ ఒక వీలున్నప్పుడల్లా అంటే రోజంతా మిమ్మల్ని మీరు ఒక సూర్యుని లాగానే భావించండి. వీలైతే నెక్స్ట్ 24 అవర్స్ అంతా కూడా మీరు ఒక సూర్యుని లాగానే భావించండి. మీరు సూర్యుడు, వెలుతురు ఇవ్వడంత ఏమీ లేదు. సో ఎందుకంటే మీరు ఏమి కోరుకోకుండా ఉండలేరు. కానీ కోరుకోకుండా ఉన్నప్పుడే అద్భుతాలు నిజంగా జరుగుతూ ఉంటాయి. అదేంటే ఏమనుకుంటది జరుగుతది కదా అని అంటుంటారు. అది మనసు స్థాయిలో. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే చాలా డీపర్ లెవెల్‌లో మీరేమి కోరకుండా ఉన్నప్పుడు అన్ని అద్భుతాల్ని సాధించే శక్తి మీకొస్తుంది బేసికల్‌గా. అంటే కోరుకోవడం అనేది లిమిటేషన్ అన్నట్టు. ఏమి కోరకుండా ఉన్నప్పుడు మీరు కొద్ది రోజులు ఏమి కోరకుండా ఉంటే ఏం జరిగినా పర్లేదు, ఎలా అయినా ఓకే అని గనుక మీరు మనస్ఫూర్తిగా అనుకోగలిగితే మీ జీవితంలో జరిగే అద్భుతాలని చూసి మీరు ఆశ్చర్యపోతారు. సో అయితే డైరెక్ట్‌గా అలా ఉండలేరు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాక్టీస్ నేను నెక్స్ట్ సెషన్‌లలో కూడా మీకు చెప్తూ ఉంటాను. దీన్ని సన్ మెడిటేషన్ అనుకోండి. మీరే సూర్యుడైపోవడం. సూర్యుడిని మీరు అనుభూతి చెందడం వేరు. ఇది మొదటి లెవెల్‌లో. మీరే సూర్యుడి అయిపోయి ఉన్నారు. ఈ 24 అవర్స్ మిమ్మల్ని మీరు లోపల అంతరంగంలో మిమ్మల్ని మీరు సూర్యునిలాగా భావించుకునే ఉంటుండే. మీకు మనసు లేదు, మీకు గతం లేదు. మీరే సూర్యుడైపోయారు. ఏం జరిగినా ఎందుకంటే భూమి మీద ఏం జరిగినా భూకంపాలు గాని, భూమి బద్దలు గాని సూర్యుడికి సంబంధం లేదు అక్కడ ఇంకా. ఏం జరిగినా సరే మీరు కేవలం సాక్షిలాగా ఉంటారు కానీ రియాక్ట్ గారు. ఇలా పరిస్థితులకు రియాక్ట్ కాకుండా గనక మీరు ఉండగలిగితే భవిష్యత్తును సృష్టించే శక్తి ఎక్కువగా పెరుగుతది. సో ఇది ట్రై చేయండి నెక్స్ట్ 24 అవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.